హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనందరికీ బాగా ఇష్టమైన ఫిష్ ఫ్రై ఎలాగే చేయాలో చూద్దాం. ఇది రెగ్యులర్గా చేసే ఫ్రైలా కాకుండా తవా మీద చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలాగ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఫిష్ ఫ్రై చేయటానికి 1 కేజీ ఫిష్ ఫిలెట్స్ తెలాపియా బోన్లెస్ తీసుకున్నాను. ఫిష్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనందరము తినే ముందు, తిన్న తర్వాత ఈ ఫుడ్ తింటే ఏం బెనిఫిట్స్ వస్తాయో, ఎన్ని క్యాలరీస్ వస్తాయో, దీనిలో ఏ విటమిన్స్ ఉన్నాయో, ప్రోటీన్ ఎంత ఉందో అని డిసైడ్ చేసిన తర్వాతే తింటాం. కానీ మనం ఎస్పెషల్లీ ఇండియన్ ఫుడ్ గురించి వరి అవసరమే లేదు. ఎందుకంటే మన ప్రతి రెసిపీలోనూ మినిమం 15 ఇంగ్రీడియంట్స్ లైక్ టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, మసాలా, ఆనియన్, కర్రీ లీఫ్, పోపు ఇలాగా చాలా ఇంగ్రీడియంట్స్ వాడతాము. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మన ఫుడ్ చాలా బ్యాలెన్స్డ్ ఫుడ్. సో ఏం ఓవరీ లేకుండా మంచి ఫుడ్ కుక్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేద్దాం. హ్యాపీగా ఉందాం, హెల్తీగా ఉందాం, ఫిట్గా ఉందాం. ఎక్కువ తిన్నాం అనిపిస్తే సరదాగా ఫ్యామిలీతో అలా వాక్ వెళ్దాం. ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ బౌల్లోకి జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని పేస్ట్గా చేసుకోవాలి. ఈ స్పైసెస్లోకి 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. రెడీగా చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ మసాలాలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్కి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి కట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్లోకి రెడీగా ఉంచుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని చేత్తో బాగా మసాజ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలా చూసుకోవాలి. ఈ మసాజ్ చేసుకున్న ఫిష్ పీసెస్ని 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచుకోవాలి. దీనివల్ల మసాలాలన్నీ కూడా ఫిష్ పీసెస్కి బాగా పడతాయి. ఈ ఫిష్ ఫ్రై స్టార్టర్గా కానీ రైస్లోకి, పప్పు, సాంబార్ ఆర్ ఏదైనా కర్రీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒక నాన్ స్టిక్ తవా కానీ లేదా కాస్ట్ ఐరన్ ప్యాన్ కానీ తీసుకొని
మీడియం ఫ్లేమ్ మీద 6 నుంచి 7 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ ఒక్కొక్కటి ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ప్యాన్ని హై హీట్లో పెడితే ముక్కలన్నీ కూడా మాడిపోతాయి, అందుకనే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ని 10 మినిట్స్ కానీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండవ సైడ్ని కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు లేకపోతే 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఉంటే కరివేపాకు లేకపోతే కరివేపాకు పౌడరు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీఫ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేది చూసుకోవాలి. దీనివల్ల పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. పీసెస్ రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా మిగిలి ఉన్న పీసెస్ని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఫిష్ పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. దీంతోపాటు ఆనియన్స్, లెమన్ చాలా బాగుంటాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.